ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గత 19 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన అప్పులు 3,00,000 కోట్లకు చేరువైన వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా డేటా ఆధారంగా వెలువడుతున్న ఈ గణాంకాలు రాష్ట్ర భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కాలంలో ఇంత భారీ స్థాయిలో రుణాలు తీసుకోవడం ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఒక రాష్ట్ర తన స్థూల ఉత్పత్తిలో నిర్ణీత పరిమితిని లోబడి మాత్రమే అప్పులు చేయాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ పరిమితులు దాటిపోయాయని ఆర్బీఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి పనుల కంటే కూడా ఉచిత పథకాలు మరియు రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం అధిక మొత్తంలో రుణాలు వేచిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 19 నెలల్లో 3,00,000 కోట్లు అంటే నెలకు సగటున 15,000 కోట్లకు పైగా అప్పు చేసినట్లు లెక్కలు తేలుతున్నాయి. ఈ స్థాయి అప్పులు భవిష్యత్తులో రాష్ట్రానికి గుదిబండగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ఈ అప్పులు కుప్పపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఆర్బీఐ చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రం ఎలా అప్పులు చేస్తుందని ఆమె ప్రశ్నించినట్టు తెలిసింది. కేంద్రం ఇచ్చే నిధులు ఇతర అవసరాలకు మళ్లించడంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర అప్పులు భారం తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రతి చిన్న పనికి అప్పులపై ఆధారపడడం వల్ల రాష్ట్ర పరపతి దెబ్బతినే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుంది. ప్రతిపక్షాలు సైతం ఈ డేటాను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రం శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభ దిశగా వెళ్తుందని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని వారు విస్మరించారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలను తీర్చడానికే ఈ రుణం అవసరమయ్యాయని సమర్థించుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ లక్షల కోట్ల అప్పు లెక్కలు ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా భయపెడుతున్నాయి. వచ్చే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక లావాదేవీలపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెంచకుండా కేవలం అప్పులపైనే రాష్ట్రం నడవడం సాధ్యం కాదని నిర్మలా సీతారామన్ సంకేతాలు ఇచ్చారు. భవిష్యత్తులో కొత్త అప్పులు పుట్టడం కూడా కష్టతరంగా మారవచ్చు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగుల జీవితాలు మరియు పెన్షన్లపై చెల్లింపులు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అప్పుల ప్రస్తావన ఎటు దారి తీస్తుందో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము మిమ్మల్ని లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి.